మెగా డాటర్ నిహారిక గారు మరోసారి వార్తల్లో నిలిచారు. బుల్లితెరపై కెరీర్ ని ప్రారంభించిన నిహారిక తర్వాత వెండితెర మనసు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే తను హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించినప్పటికీ తనకు సరైన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒక హిట్ కూడా లేదు. దాని వల్లనే ఆమె సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేసింది. మొదటగా పెళ్లి చేసుకున్న భర్త చైతన్యతో తను ఎక్కువ కాలం కాపురం చేయలేదు. సడన్ గా విడాకులిచ్చి అందరికి గట్టి షాకే ఇచ్చింది. పెళ్లయి విడాకులైన తర్వాత సైలెంట్ గా ఉండి కొన్నాళ్లకు నిర్మాతగా మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్ళు మూవీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ ని అందుకుంది. తను నిర్మించిన తొలి సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా నిహారిక నిర్మించిన ఆ సినిమా చాలా అవార్డ్స్ ని అందుకుంది. రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కమిటీ కుర్రాళ్ళు మూవీని గద్దర్ అవార్డుతో సత్కరించారు. నిహారిక ఈ సినిమా ప్రొడ్యూసర్ గా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డుని అందుకోవడం తనకు చాలా హ్యాపీగా ఉందని తన ఎక్స్ లో పోస్ట్ ని పెట్టి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.